కూడా రోజు అన్ని వార్డులలో ఇనాగ్రేషన్స్ కూడా స్టార్ట్ చేసినాం. అవి అందరూ సహకరిస్తే ఈ 6 నెలల్లో 4 సంవత్సరాల నుంచి చేయని పనులు కూడా మేము చేసి చూపిస్తామని తాండూరు ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. ఇంత మంచి ఎమ్మెల్యే గారిని మనం ఎన్నుకున్నందుకు అంత ఆయకట్టుకోవాలని చేయడానికి ఖచ్చితంగా నేను ప్రయత్నం చేసుకుంటూ ఇంకా కూడా తాండూరు ప్రజల అభిమానంతో ఆ రోజు ఏదైతే చెప్పినామో తాండూరుకి ఖచ్చితంగా 6 గ్యారెంటీలతో పాటు ఖచ్చితంగా 7వ గ్యారెంటీగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా డెవలప్మెంట్ మీద ఫస్ట్ ప్రియారిటీస్ ఏదైతే చెప్పినామో దాని ప్రకారం ఖచ్చితంగా తీసుకొని తాండూరు ప్రజల బ్లెస్సింగ్స్ తప్పకుండా పొందుతామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ దాంతోపాటు రేపు 5th రోజు ఇవన్నీ కూడా ప్రొడ్యూషన్ చేసుకుంటూ ఏఎంసీ చైర్మన్ గా ఎలక్ట్ అయినటువంటి బాలరాజు గారు కానివ్వండి, బసిరాబాద్ లో మాధవరెడ్డి ఇద్దరిని కూడా ఆ రోజు ఓటు ప్రమాణ స్వీకారం కూడా అదే రోజు గౌరవ మినిస్టర్స్ గారు చైర్మన్ ఉంటుంది. తప్పకుండా ఆ కార్యక్రమం కూడా చేసుకుంటూ దిగ్విజయం చేయడానికి మీరు కూడా తప్పకుండా సహకరించాలని చెప్పి కూడా పత్రికా విలేకరులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి మా కౌన్సిలర్స్ సోదరులని, మా వైస్ చైర్మన్ గారిని, మా చైర్మన్ అందరినీ కూడా ప్రోగ్రామ్ అందరూ కూడా కోరుకుంటూ మనకి అవకాశం ఇచ్చింది. తప్పకుండా ఒక సిస్టమేటిక్ గా కౌన్సిల్ అంటేనే అంటే ఒక పెద్ద అభిప్రాయాలు ఉంటాయి, వారి సమస్యలు గట్టిగా చెప్పడం తప్పలేదు. కొంతమంది ఇదిగా కాకుండా కానీ నేను ఇది చెప్తున్నామో మాకు చెప్పినందుకు మాకు అవకాశం లేదేమో, ఎక్కువ చెప్పినందుకు ఏదైనా అనుకుంటున్నామేమో అని చెప్పి బాధపడదు. మీరు ఎంత ఇష్టంతో చెప్పినా ఎంత కష్టంతో చెప్పినా మీకు అందరికీ కూడా ఒక మంచి మీరు చెప్పేటువంటి సూచనలని ఒక మంచి వాతావరణంలోనే ఒక మంచిగానే స్వీకరించి ఖచ్చితంగా మీరు ఏ సూచనలు మంచి సూచనలు చేసినా మున్సిపాలిటీ అవసరం కోసం చేసినా ఎటువంటి కష్టంతో చెప్పినా కష్టంతో మీరు దాన్ని నాకు చెప్పినా నేను ఒక మంచి స్మూత్గానే పనిచేయడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా మా ప్రతిపక్షాలకు కానీ మా విపక్షాలకు కానీ వేదిక ద్వారా మీ ద్వారా తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా సోమన్న ఎప్పుడే కానీ పట్టుకుంటే కార్మికుల పక్షపాతి తప్పకుండా కావాలంటే తప్పకుండా ఈ 6 మంది రెగ్యులరైజ్తో పాటు కొంతమంది అవుట్ సోర్సింగ్ గా ఇంతకుముందు ఒక 5-6 మంది చేసి ఉన్నారు. వాళ్లకు ఖచ్చితంగా ఎలిజిబుల్ ఉన్న వారికైతే 100% కార్మికుల పక్షాన మేము ఖచ్చితంగా ఏ ఒక్కరిని కూడా అవకాశం ఉండి ఖచ్చితంగా వాళ్ళు చేసేది అంటే కమిషనర్ గారు కూడా చెప్పినా, చైర్పర్సన్ గారు కూడా చెప్పినా ఖచ్చితంగా ఏ ఒక్కరు కూడా దాంట్లో చేసే అవకాశం ఉన్నటువంటి వాళ్ళని వదిలేదు లేదు, అందరినీ కూడా పెట్టుకుని. ఎందుకంటే వాళ్ళు ఏదో 10,000-12,000 రూపాయల 20,000 పైన ఆధారపడి ఉన్నారని వారికి నోరు కొట్టే పరిస్థితి లేదు. మనం వీలైనంత వరకు ఎంత సాయం చేయాలో అంత సాయం చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఖచ్చితంగా 6 మందిని 7 మంది ఎంత మంది ఉన్నా సరే కలెక్టర్ ఆమోదం పొంది టెక్నికల్ గా ఇబ్బంది లేకపోతే మాత్రం 100% పెట్టుకుంటామని చెప్పి కూడా మీ ద్వారా